కృపగల మా తండ్రి ఆరాధించుటకు కూడి వచ్చితిమి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసెదము పాటలు పాడెదము పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసులతో ప్రార్థన చేసెదము పాటలు పాడెదము పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో మా పూర్ణ బలముతో పూజనీయుడవు నిన్నే ప్రణతించెదమయ్యా పూజనీయుడవు నిన్నే ప్రణతించెదమయ్యా ఆరాధించుటకు కూడి వచ్చితిమి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి మా పాప జీవితములు మార్చిన మా దేవా మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మా పాప జీవితములు మార్చిన మా దేవా మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మరువగలమని ఎంతో ప్రేమ మారని మహదేవా మరువగలమని ఎంతో ప్రేమ మారని మహదేవా మోక్ష ప్రదాతవు నిన్నే మహిమ పరతుమయ్యా మోక్ష ప్రదాతవు నిన్నే మహిమ పరతుమయ్యా ఆరాధించుటకు కూడి వచ్చితిమి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి ప్రతి ఆదివారం దినము ప్రభు రాత్రి భోజనమును ప్రభు ఆజ్ఞను పాటించి ప్రభు త్యాగము గుర్తెరిగి ప్రతి ఆదివార దినము ప్రభు రాత్రి భోజనమును ప్రభు ఆజ్ఞను పాటించి ప్రభు త్యాగము గుర్తెరిగి ప్రచురింతుము ఇలలో నీ మహాబలాతిశయము ప్రచురింతుము ఇలలో నీ మహాబలాతిశయము పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతింతుమయ్యా పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతింతుమయ్యా ఆరాధించుటకు కూడి వచ్చితిమి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి ఆశీర్వదించుమా కృపగల మా తండ్రి దేవుని స్తోత్రాలు. అలాగే మరొక కీర్తన పాడుకుంటాము. 645వ పాట 645వ పాట
సాగిపోయే నేస్తమా ఆగు ఆగు పాడుకుంటాము. సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా, చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా. సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా, చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా. ఎండమాములంబడిచుట ఎంత కాలము, ఎండమాములంబడిచుట ఎంత కాలము, వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు. నీవు వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు. సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా, చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా. క్షణికానందముకై పరుగులు నీవు, అనుక్షణమా వేదన చెందనేలా. క్షణికానందముకై పరుగులు నీవు, అనుక్షణమా వేదన చెందనేలా. లోకభోగములను అనుభవించుచు, లోకభోగములను అనుభవించుచు, ఈ లోకమందు పొందబోవు తీర్పు నెరుగవా. ఈ లోకమందు పొందబోవు తీర్పు నెరుగవా. సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా, చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా. నీతి ఆవిరిగా మానవ బ్రతుకు, ఏ క్షణమేమవునో తెలియదు నీకు. నీతి ఆవిరిగా మానవ బ్రతుకు, ఏ క్షణమేమవునో తెలియదు నీకు. చిటికెలోన చితికిపోవు నీటి బుడగవు, చిటికెలోన చితికిపోవు నీటి బుడగవు. గడియలోనే మాడిపోవు గడ్డి పువ్వువు, గడియలోనే మాడిపోవు గడ్డి పువ్వువు. సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా, చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా. ఇలలో పొందబోవు సౌఖ్యము కన్నా రక్షణ భాగ్యము పొందుట మిన్నా. ఇలలో పొందబోవు సౌఖ్యము కన్నా రక్షణ భాగ్యము పొందుట మిన్నా. పాపభోగములకు పరుగులెత్తకు, పాపభోగములకు పరుగులెత్తకు. పరమ ప్రభువు నేడో రేపో రానయ్యున్నాడు, పరమ ప్రభువు నేడో రేపో రానయ్యున్నాడు. సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా,
సాగిపోయే సమా ఆగు ఆగుమా చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా ఎండమాములెంబడించుట ఎంత కాలము ఎండమాములెంబడించుట ఎంత కాలము వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు నీవు వ్యర్థముగా జీవితాన్ని అనుభవించకు సాగిపోయే నేస్తమా ఆగు ఆగుమా చెప్పబోవు ఈ సంగతి ఆలకించుమా. అలాగే మరొక సంఖ్య 891 పాట 891 పాట మనతో పాడటానికి మన మధ్యలో దైవజనులు మోహన్ రావు గారు కూడా వచ్చి మాతో కలిసి పాడాల్సిందిగా వారికి ఆలోచిస్తున్నారు. నడిపించుచున్నాడు నజరేయుడు నరక నేర్పుచున్నాడు. నడిపించుచున్నాడు నజరేయుడు నరక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నరక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఊసు చెప్పినాడు భాష చేసినాడు భాష చేసినాడు ఊసు చెప్పినాడు ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు ముడిమిలో బలముడికి నిలువలేక తూలిపోగా సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ముదిమిలో బలముడికి నిలువలేక తూలిపోగా శంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు
నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. అలానే పాట సంఖ్య 28 మన ఆత్మీయ కీర్తనలోంచి 28వ పాట పాడుకుంటాము. దేవాని దివ్యవాక్యము ఈ మాకు దొరికెను. దేవాని దివ్యవాక్యము ఈ మాకు దొరికెను. హల్లెలూయా 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 పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కలువరికి నడిపించి కలుషములను తొలగించి కలువరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము విరిగించెను. ఓ మా హృదయము విరిగించెను. దేవాని దివ్యవాక్యము ఈ మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంత అయినాను వెండి బంగారముల వెలయంత అయినాను తులతూగవు నీ వాక్యముతో. ఓ తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము ఈ మాకు దొరికెను. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే. ఆ నీరే మాకు పానము స్థానము. ఆ నీరే మాకు పానము స్థానము. నీ వాక్యము మాకు సగితివి. ఓ నీ వాక్యము మాకు సగితివి. దేవాని దివ్యవాక్యము ఈ మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది. నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మాకియుమా. ఓ నీ బలమును మాకియుమా. దేవాని దివ్యవాక్యము ఈ మాకు దొరికెను. శుద్ధి అయి మెత్తన చేయు విత్తనమై
అద్దము వలె దిద్దును మమ్ము అగ్ని వలె కాచును చేత అద్దము వలె దిద్దును మమ్ము అగ్ని వలె కాచును చేత నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ రూపము మాకియుమా ఓ నీ రూపము మాకియుమా దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. చివరిగా ఓ మానవ నీ పాపము మానవ మన గ్రూప్లో పెట్టాను చూడండి అందరూ గ్రూప్లో పెట్టాను జహీర్పురా చర్చా ప్రెస్ గ్రూప్లో పెట్టాము దయచేసి అందరూ చూడండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి గాత్రాల ద్వారా మహోన్నతులైన దేవుని గణపరుచుకున్నాము. ఓ మానవా నీ పాపం మానవా సయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నతో చెడు నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నతో చెడు నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములో మునిగియుందువు ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంతకాలము దేవుని నీవు
పరుదువు ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుండువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుండువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించుండువు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుదువు యేసయ్యా నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చును యేసయ్యా నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినతో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య నీ బ్రతుకు మార్చవా మన బ్రతుకు మార్చుకుందాం మన బ్రతుకు మార్చుకుందాం ఆరాధన మన ప్రాముఖ్యాంశము వాక్య పట్టణం చెప్తున్నాము వాక్యం చదవాల్సిందిగా యశ్వంతుడికి కోరుతున్నాము కొత్త నిబంధన నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 10 వరకు 7 నుంచి 10 వరకు 1 నుంచి 7 వరకు కొత్త నిబంధన నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 10 వరకు లూకాసు వార్త 15వ అధ్యాయం 7 నుండి 10 వరకు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటితో ఒక్క నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణము దొరికినని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. వాక్యాన్ని ప్రారంభించినటువంటి మనం ఆచరిస్తున్నాను. వాక్యంతో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మా స్తుతులు పాత్ర ఏదో దేవుని శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామముకు స్తోత్రాలు తెలుసుకుంటానికి గడిచిన కాలంతో మీ చేయాలనేటువంటి కాల్చి కాబట్టి సంఘటనలందరినీ ఆరంభించి స్తోత్రాలు తెలుసుకుంటాను. ఇప్పటి వరకు పాట పాడి ఉన్న గణపతిని ఉంచున్నాం. అలాగే వాక్య పరిచయలో పెడుతున్నాం. ఆయన చదవని వాక్యం వివరించిన బ్రదర్కి మంచి జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వనైనా తను చెప్పబడిన వాక్యాన్ని మా మనసులో వేసిన వాక్యానుసారాన్ని జీవించే వాక్యాన్ని మాట్లాడి చేయండి. ఆరాధనకి ఎవరైతే ఆరైపోతున్నారో వాళ్ళని చూపించినైనా వచ్చిన వారికి మంచి మీ వాక్యాన్ని రైతుల విధంగా జీవించడం సహాయం చేయబోతున్నాను. ఆరాధన మొత్తం ప్రారంభించే వరకు మీరు అధ్యక్షం వహించి మహిమానంతో పొందమని మీ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధంలో అతని మీద అడిగిస్తున్నాం. వాక్య పరిచయం చేయవలసిందిగా
కేఫ్ పాల్గొదని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు కూర్చుంటే కనపడట్లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. గ్లోరీ టు ద గాడ్. ఈ ఉదయకాలంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి జహీర్పుర క్రీస్తు సంఘం ద్వారా చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. సుమారు 4 వారాలు అవుతుంది మీ మధ్యలోకి రాక. ఇక్కడ మన ప్రియులు మోహన్ రావు గారు, అలానే రామారావు గారు, ఫనీ కుట్లవాడలో ఉన్నటువంటి జహీర్పుర క్రీస్తు సంఘాన్ని చూసుకున్నందుకు వారికి నిండా వందనాలు. నెలలో 2 వారాలు ఇక్కడికి రావాలనేటువంటిది మన సంఘ పెద్ద కుక్కల రామారావు గారి యొక్క అభిప్రాయం. పరిచయం పెరుగుతూ ఉంది. సేవాభారం కలిగి ఈ ప్రభుదినాన్ని మరి సంపూర్ణంగా ఆయనకు అర్పించే విషయంలో ముందుకెళ్తూ ఉన్నాము. ప్రియులరా, ఉదయకాలంలో మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే, మనుషులు దేవుణ్ణి సంతోష పెట్టగలరా? అర్థమవుతుందా? మనుషులు దేవుని సంతోష పెట్టగలరా? ఇది ఎవరు మాట్లాడలేదు. అంటే నయోమేమో తలకాయ అడ్డగా ఉంటుంది. దేవుని సంతోష పెట్టకపోతే మనం పరలోకానికి పోవమ్మా. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. దేవుని సంతోష పెట్టగలమని ఇటు ఎట్లా పెట్టగలమని ధైర్యంగా చెప్పాలి. పెట్టగలమని ధైర్యంగా చెప్పాలి. పోనీ మనుషులు సంతోష పెట్టగలరా? మనుషులను సంతోష పెట్టగలరా? ఇది కూడా కదా, దీనికి అర్థం ఊపిడేనా? మరి ఎవరు సంతోష పెడతారు? మేము ఎవరు సంతోష పెడతాం? కనీసం మీ ఆయన సంతోష పెడుతున్నావు నువ్వు? ఏడు మరి ప్రార్థన రాలేదా? మనం అడ్డంగా ఊపినంత కాలం మన భర్తలు ఇంతే, మన భార్యలు ఇంతే. ఈరోజు ఆలోచించేద్దాం, మనుషులు దేవునిని సంతోష పెట్టగలరా? మనుషులు రాసుకోండి, రాసుకున్నా కొంచెం బుర్రలో కాకుండా పేపర్లు. మనుషులు దేవునిని సంతోష పెట్టగలరా? ప్రశ్న. జవాబు ఏంటి? క్రైస్తవులు దేవుని సంతోష పెట్టగలరు. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరు సంతోష పెట్టగలరు? క్రైస్తవులు అంటే ఈ భూమి మీద 60,000 పైచులకు ఉన్నటువంటి మత శాఖల వారు కాదండి. మత శాఖల వారు క్రైస్తవులే కాదు. నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడినటువంటి ఈ గ్రంథము బైబిల్ తెలియజేస్తా ఉంది. మరలా ప్రశ్న, మనుషులు సంతోష పెట్టగలరా? లక్ష్మణ్ చెప్పు. నవ్వుతుంటబ్బా. పెట్టగలమండి. ఇప్పుడు మీ భార్యను సంతోష పెట్టట్లేదా? నీ కష్టం వచ్చి ఇంకో కారు కొన్నాడు ఈ మధ్య కదా, అదే ఇన్నోవా కొనుక్కున్నారు. దాని ద్వారా సంపాదించి తన భార్యను పూలో పెట్టుకొని చూసుకుంటున్నాడు. అదే సంతోషం అంటే పూలు పెట్టుకొని చూసుకున్నా.
పూలో పెట్టుకోవాలంటే పూలు పెట్టుకొని చూడడం కాదబ్బా, ఏ కొరత రాకుండా చూడటం అని అర్థం, అంతేకమ్మా. కొడుతున్నారా సంపూర్ణంగా? ఎస్. ప్రతి ఒక్కరు కూడా తమ భార్యను భర్త సంతోషపెడుతున్నాడు, భార్య భర్తను సంతోషపెడుతుంది, తండ్రి తన పిల్లలను సంతోషపెడుతూ ఉన్నారు, తల్లి తన పిల్లలను సంతోషపెడుతున్నారు. వీరితో పాటు మన ప్రవర్తన ద్వారా, మన పరిశుద్ధత ద్వారా, మన పవిత్రత ద్వారా మన దేవుని సంతోషపెడుతున్నామా? ప్రశ్న. ఎగ్జామ్కి 1 నిమిషం లేట్ అయినా రాస్తారా? భౌతిక సంబంధమైన ఎగ్జామ్ విషయంలోనే అంత అక్కరుంటే ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో ఎంత ఉండాలి? ఎందుకు ఆలస్యంగా వచ్చావు నిఖిల్? నిఖిల లేవలేదు అయ్యారు ఉదయం అని వాళ్ళమ్మ చెప్పింది. లేపాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు పిల్లల్ని తొందరగా లేపితే వారు లేచి సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడు ఎవరు సంతోషిస్తారు? నువ్వు కాదమ్మో, మన దేవుడు సంతోషిస్తాడు. అన్నిటికీ లింకప్. మా అబ్బాయి బీటెక్ అండి, జేఎన్టీలో చదువుతున్నాడని గర్వంగా చెప్పుకుంటున్నాము. అంత చదువు చదివి చివరి జరిగేటువంటి ఎగ్జామ్స్కి ఒక అతను లేట్కి వెళ్ళింది. ఏమైతే ఆయన రాంత్రా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే 1 నిమిషం లేట్ అయినా నో ఎండ్. అవునా కదా? మరి దేవుని రాజ్యానికి, పరలోకానికి మళ్ళానే ఓ 10 మంది కన్యకులు దేవుని సంతోషపెట్టాలని ఒకరోజు వెళ్ళారంట. ఎక్కడికి? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాము. అందులో 5గురేమో బుద్ధి లేనటువంటి కన్యకలు, 5గురేమో బుద్ధి కలిగిన కన్యకలు. ఎందుకు బుద్ధి లేదు, ఎందుకు బుద్ధి ఉంది అని అంటే, బుద్ధి లేనటువంటి వారు దేవుని సంతోషపెట్టలేదు కనుక అక్కడ గ్రంథకర్త బుద్ధి లేదు, బుద్ధి లేని ఆ కన్యకలు అని చెప్పాడు. కన్యకలు అంటే ఏంటి? పురుషుని ఎరగనటువంటి వారు. ఎవరు ఇక్కడ పెళ్లి కుమారుడు? యేసుక్రీస్తు వారు. మనం కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకలమే. సంఘం అంటే పరిశుద్ధులైనటువంటి కన్యక. చెప్పలేదా? కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్లో పౌలు గారు అంటాడు, కొంచెం అవివేకముగా నేను మాట్లాడాను, మీరు సహించవాలని కోరుతున్నాను. దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను అనగా సంఘమును ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మును ప్రదానము చేసి తిని. వీఆర్ ఎంగేజ్డ్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనమందరము కూడా నిత్యం చేయబడ్డాము. మనమంటే ఇక్కడ ఎవరము? రక్షితమైనటువంటి సమూహము, వారే సంఘము. ఆ సంఘాన్ని దేంతో పోల్చాడు? కన్యకతో పోల్చాడు. కన్యక ఎలా ఉంటుందండి? నల్లగా, ఎర్రగా, ఎత్తుగా. అదే కన్యక గురించి చెప్పేది. కన్యక అంటే పురుషుని యొక్క సహవాసము, సంసార జీవితం లేనిది అని అర్థం. సంఘాన్ని అంత పవిత్రాలుగా పోల్చాడు. సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, పాపరహితులుగా ఉండాలి. అవునా కదా? అలా ఉండి క్రీస్తు రక్తము చేత కడగబడినట్లయితే వారే సంఘము, వారే రక్షితమైనటువంటి సమూహము, వారే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడినటువంటి గుంపు. ఎవరితో పోల్చాడండి వారిని? కన్యకతో పోల్చాడు. సియోను కుమారి వేంచేస్తూ ఉంది. తన రాజు వివాహ సమయానికి కిరీటం పెట్టుకొని వస్తూ ఉన్నాడని చెప్పేసి పరమగీతాల్లో ఆ రాజుగారి తల్లి తన కుమారుడికి పెట్టబోయేటువంటి కిరీటం గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఎవరా కిరీటము? ఎవరండి కిరీటము? భార్య. ఆ రాజుగారికి జతపరచబడేటువంటి భార్యను గురించి తెలియజేస్తూ ఉంది పరమగీతాల్లో రాసినటువంటి జ్ఞాని అయిన సొలొమోను. ఇదిగో రాజుగారు తల్లి ఆయనకి పెట్టబోయేటువంటి కిరీటం గురించి సంతోషపడతా ఉంది. నిజంగా స్త్రీలకు ఉన్న ధన్యత తెలుసామా? పురుషులారా మీ భార్యలను ప్రేమించమని చెప్పాడు దేవుడు. ప్రేమిస్తే ఆ కుటుంబాల్లో సంతోషం. స్త్రీలారా మీ భర్తలకు లోబడింది అని చెప్పాడు. లోబడితే ఆ కుటుంబంలో సంతోషం. అంత మాత్రమే కాదు,
ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో నివసించేటువంటి ఆత్మ సంబంధమైన కుటుంబం అనేటువంటి కన్నికైనటువంటి సంఘమైన మనము వివాహ దినమందు ఆ పురుషుడైనటువంటి రాజుకు పెట్టబోయే కిరీటాన్ని చూడండి. ఎవరా కిరీటం అంటే స్త్రీని ఎక్కడ పెట్టాడు సార్? దేవుని యొక్క ఆలోచనలో పురుషునికి స్త్రీ కిరీటంగా ఉంచబడింది. ఆ కిరీటము పెట్టబోయేటువంటి సందర్భంలో ఆ రాజ్యంలో ఆనందం, ఆ సంఘంలో ఆనందం. రాజు సిద్ధపడి వస్తూ ఉన్నాడు. ఆ కిరీటం పెట్టడానికి తల్లి వెళ్ళి ఆ కిరీటాన్ని తలపై పెట్టింది. ఎవరా కిరీటము? ప్రతి కుటుంబంలో పురుషునికి ఉండేటువంటి భార్య. ఆ భార్యను దేవుడు ఏమన్నాడు? కిరీటము అన్నాడు. ఒకవేళ ఆ కిరీటమైనటువంటి మీరు కిరీటం ఎక్కడ ఉండండి, పురుషుని నెత్తి మీద కూర్చోబెట్టాడు మిమ్మల్ని. మీకు తెలుసో లేదో? ఏదైనా మీ శరీరం ద్వారా కానీ, మీ మాటల ద్వారా కానీ, మీ మనసు ద్వారా కానీ, మీ ప్రవర్తన ద్వారా కానీ, మీ బుద్ధి ద్వారా కానీ, మీ భక్తి ద్వారా కానీ మీ భర్తను అవమానపరిస్తే తలెత్తుకుంటాడా? నేనే ఉన్నాను, నా భార్య ఉంది. 1998 జూలై 4న పెళ్ళి అయింది. ఆ రోజున మా అమ్మగారు నాకు పెట్టిన కిరీటం ఎవరంటే నా భార్య. ఆ రోజు నుంచి మోస్తనే ఉన్నా. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుగులు మోస్తనే ఉన్నా. అందరూ మోస్తున్నారు. ఒకవేళ నా భార్య తన ప్రవర్తన ద్వారా, తన శరీరం ద్వారా ఒకవేళ నన్ను అవమానపరిచింది అనుకోండి, తలెత్తుకుంటానండి? ఏమనే కుక్కల శ్రీనివాస్ గారు అన్నా ఎందుకు తల ఎత్తుకోనీయకుండా చేసింది నా భార్య. ఏ స్త్రీ అయితే తన భర్తను అవమానపరుస్తుందో తన జీవితం ద్వారా, తన ప్రవర్తన ద్వారా, ఆ పురుషుడు తలెత్తుకోలేడు. నేను లోతుకెళ్ళి చెప్పట్లేదండి. శరీర విషయమైన పాప విషయంలో చూడండి, తన పురుషుని విడిచి మరొక పురుషుని చేరితే ఆ పురుషుడు తలెత్తుకుంటాడా? మరి నువ్వెక్కడే తెక్కలోడురా, చేతగానుడు ఎందుకు చేస్తున్నారా అంటారా లేదా? ఆ స్త్రీని తలపై పెట్టాడు దేవుడు. ఆ స్త్రీ ఎవరు కాదు, కన్యక. పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషుడైన క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మును ప్రదానము చేసి తిని కానీ. కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో సర్పము తన కుయుక్తి చేత సంఘమును పాడు చేస్తూ వచ్చింది, కన్యకను పాడు చేస్తూ వచ్చింది. పవిత్రాలైనటువంటి హృదయములు కలిగినటువంటి సంఘము, రక్షించబడినటువంటి గుంపును నాశనం చేస్తూ వచ్చింది. వాడి పని అదే. ఈరోజు ఆలస్యంగా రావడం నువ్వు అది కారణం. ఎవరు? నీలో ఉన్నటువంటి సాతాను, నీలో ఉన్నటువంటి అపవాది నిన్ను వెళ్ళనీయకుండా, దేవుని మాటలు విననీయకుండా నిన్ను ఉంచితే వాడి పని అయిపోయినట్టే. అవును కదా? ఏముంది, 1 గంట లేట్గా వెళ్ళాం అనుకోండి, ఏముంది పోయి ప్రతి ఆదివారం చేసేదిగా. కుక్క శ్రీనివాస్ గారికి ఏం పని లేదు, ఆయనకి పిల్లలు లేరా, ఎవరు లేరా, దేవుడు ఎదుగుతాడు, ఆయన మొత్తం నేను ఎందుకు రావాలి అని అనుకున్నావు అనుకో, అక్కడ ఏం కోల్పోతావు? దేవుడితోటి పరలోకం. వెరీ గుడ్. పరలోకాన్ని కోల్పోతాం. ఆ పరలోకంలో ఎవరున్నారు? మన తండ్రి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వేవేల దూతలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారితో ఉన్నటువంటి ఆనందం మొత్తం కూడా ఏమవుతుంది? కోల్పోతాం. ఎన్నడూ కూడా సంఘంలో ఉన్నటువంటి అప్పయ్య దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, దేవునికి అవమానంగా ప్రవర్తించమాకండి. దేవుణ్ణి మరలా సెలవు వేసే విధంగా మన ప్రవర్తనని ఉంచొద్దు. చూసారా, శరీర సంబంధమైనటువంటి పురుషుడు తల మీద దేవుడు స్త్రీని పెడితే, ఆ స్త్రీ చేసిన అవమానకరమైన పరిస్థితిని బట్టి పురుషుడు తలదించుకుంటే ఏమైపోయింది? ఆ కిరీటం ఏమైందండి? ఇలా తలదించుకున్నా, నెత్తి మీద కిరీటం ఉంది, ఇది కిరీటం అనుకోండి, ఏమైంది? కింద పడిపోయింది. ఎందుకు మీ బతుకు? ఇంకా ఒక మగవాడి యొక్క అవమానానికి కారణమైతే ఎందుకు మన బతుకు? ఆత్మ సంబంధంగా ఆలోచన చేసినప్పుడు కూడా అంతే. మన బతుకెందుకు సంఘంగా ఉండి దేవుని సంతోషపెట్టలేని బ్రతుకు ఒక బ్రతుకేనా? భలే ఉన్నోలే, ఆ బ్రతుకే బాగుందయ్యా, ఆ బతికే బాగుందయ్యా. దేవుడు అక్కడుండో మాకు తెలియదు. ఇందువలడని అందు లేడని సందేహం వలదు, ఎందొందు వెతికినా అందందు ఉన్నాడని ఒక కవి రాశాడు. ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, ఆఫ్రికాలో ఉంటాడు, కెనడాలో ఉంటాడు, పక్కన ఉన్న హైదరాబాద్లో ఉంటాడు. పక్కన ఉందా? 200 కిలోమీటర్లు.
ఏకకాలంలో ఉండగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరంటే దేవుడు. ఆ దేవుని మన జీవితం ద్వారా సంతోషపెట్టగలుగుతున్నామా? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తు వారికి దేవుడు ప్రదానం చేశాడు. సమర్పించి ప్రధానం అంటే అర్థమైందమ్మా? ఇప్పుడు నేను భవిష్యత్తులో నా బిడ్డ పెళ్లి చేయాలి. ఎవరిని తీసుకొచ్చి చేస్తాను? ఒక బెకారుని వ్యవసాయం తీసుకొచ్చి చేస్తానా? యోగ్యుడు. అబ్బో, నేనంటే నాకంటే యోగ్యం తీసుకొస్తా. ఏ విషయంలో? దేవుని పని విషయంలో యోగ్యం తెచ్చుకుంటా. ఉద్యోగం డబ్బులు ఎంతకాలం ఉంటాయండి? బండ్లు వాళ్ళైనవి, వాళ్ళ బండ్లైనవి. ఈరోజు చూసిన వాళ్ళు అడక తిన్న రోజులు నేను చూశాను నా కళ్ళతోటి. ఈరోజు బాగా బతికిన వాళ్ళు అడక తిన్నటువంటి సందర్భాలు అన్నీ ఉన్నాయి. చెప్పలేదా మన పెద్దలు? బండ్లు వాళ్ళు అవుతాయంట, ఓడలు బండ్లు అవుతాయంట. అంటే ఏంటి? ఆర్థిక స్థితుల మీద మనుషులు ఆధారపడితే దేవుడు సంతోష పెట్టకుండా ఈ భూమి మీద జీవించడం మొదలు పెడితే నీ బతుకు కూడా తెపాల బోల్తా పడిపోయింది. తెపాల ఎలకలు ఉంటే దీవెన, బోర్ల పడితే ఏమైంది? ఉన్న నీళ్ళన్నీ పోతాయి. ఉన్న నీళ్ళని పోయినట్టు ఏంటి? ఉన్న దీవెనలన్నీ ఏమైపోతాయి? పోతాయి. నా ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించేయండి. మనం ఏమై ఉన్నాము? మన స్థితిగతులు ఏంటి? దేవుని సంతోష పెట్టకపోవటానికి గల కారణాలు ఏంటి? వెతకమన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుని మీకు ఇవ్వబడును, వెతుకుని దొరుకును, తట్టుని తీయబడును. అడుగుతున్నావా? మన కుటుంబంలో ఒక సమస్య ఉంది, మన సంఘంలో ఒక సమస్య ఉంది, మన జీవితంలో ఒక సమస్య ఉంది. అడుగుతున్నామా? ఏనాడైతే నీ భర్త దేవుని సన్నిధికి రాడో, నీ భార్య దేవుని సన్నిధికి రాదో, లేకపోతే నీ కొడుకుని దేవుని సన్నిధికి రాడో, మోకాళ్ళుని కన్నీటితోటి ఉపవాసం దేవుని అడుగుతున్నారండి? అడగట్లేదు. కారణం ఏంటంటే దేవుడు అంటే భక్తి లేదు, ఆయన సంతోషపెట్టే ఉద్దేశం అసలుగే లేదు. ఎందుకు వస్తున్నాం ప్రార్థనకి? ఎవరిని సంతోషపెట్టడానికి వస్తున్నాం? నన్ను సంతోషపెట్టాలి కదా, దయచేసి రామాకండి. సంఘం ద్వారా సహాయం పొందుదామని కొంతమంది బాప్తిసాలు పొంది దేవుడి సన్నిధికి రాలేక దుస్థితిలో ఉన్నారు ఈనాడు. సంఘమా, దేవుడు ప్రతి హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు. జాగ్రత్త సుమి. దేవుని వల్ల నీకున్నటువంటి ప్రేమను నీ చేతల ద్వారా చూపించి ఆ మహోన్నతుని దేవుని సంతోషపెట్టకుండా దేవునే మోసగించే స్థితిలో ఉంటే నువ్వు దీవించబడతావా? ఇర్మీయా గ్రంథంలో అంటాడు, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పబోతున్నాడు. ఆయన చిత్తం ఏంటంటే ఆయన సంతోషపెట్టడం, ఆయన చిత్తం ఏంటంటే ఆయన ఆజ్ఞలు కైకొనటము, ఆయన చిత్తం ఏంటంటే దేవుని యొక్క సారూప్యంలోకి దేవుని పిల్లలను మనం మార్చబడటం. అవునండి? ఇప్పుడే బాగా ఓ మానవా నీ పాపం మానవా, అదా ఆడండి బాగా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకున్నా. మన బ్రతుకు మార్చుకున్నాం. దేవుడు సంతోషపడడానికి ఏం చేయాలంట? మన బ్రతుకులు మార్చుకుందాం. ఎంతకాలము దేవుడు విచ్చిపోదాం, ఎంతకాలం దేవుడికి దూరస్తులుగా ఉందాం, ఎంతకాలం దేవుడు ఇచ్చేటువంటి దీవెనకు దూరంగా పారిపోదాం. పాపములోనే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు మరణము. మరణమని అనుకో, నరకము. పాపాలు జీవించి ఒకవేళ చస్తే, అమ్మ నీ పేరేంట్రా? రాధా. ఎన్ని వారాలైంది మీకు ప్రార్థన రావట్టు? ఒకవేళ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఏమైంది నీ ఆత్మ? నిఖిలు ఎంత మేలు చేశాడు మీ జీవితంలో దేవుడు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అందం ఉంది, నాకు వయసు ఉంది అనుకుంటున్నామేమో. నీ వయసు, నీ బలము, నీ శక్తి దేవుడు ఒక్కసారి అలా అంటే చాలు. ఇప్పుడు ఇప్పుడే మాట్లాడిందా నిఖిలా? ఓ అనిగారు అబ్బాయి అండి, మంచి సింగర్ కదా వాళ్ళ నాన్న. మరి అబ్బాయి ఏంటి?
ఇప్పుడే మాట్లాడాడు. ఇప్పుడే దేవుడు తలుచుకుంటే కనురెప్పపాట్లు మనం మాయమైపోతాం కదండి. ఇట్లా కన్ను మూసుకొని చేసేలోపు ఏమైపోయింది? జీవితం మారిపోతుంది. దేవుని సంతోషపెట్టగలం మారిపోతే. మృతులు ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరండి. చచ్చిన వాళ్ళు పెడతారండి. బతుకున్నప్పుడే పెట్టడం చేత కాదు, చచ్చిన తర్వాత చేస్తారండి. ఒక ఆయన అయ్యగారు వయసు మీద ఉన్నానండి, మంచిగా ఎంజాయ్ చేయాలి, లగ్జరీస్ లైఫ్. ఏ లైఫ్ అంట రామారావు గారు? భోగభాగ్యాలు, భోజ్య. వాడిని ఏమన్నారంటే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం వస్తారండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో భోగేచ్ఛలు అన్నాడు. భోగేచ్ఛలు, లగ్జరియస్ లైఫ్. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద లగ్జరియస్ లైఫ్ దే ఆర్ గో టు హెల్. ఎవరైతే భోగేచ్ఛల మీద ఆధారపడతారో, భోగేచ్ఛల కొరకు బ్రతుకును కొనసాగిస్తారో వారి అంతము నరకము. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినతో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా చెంత చేరి నీ బ్రతుకు మాత్రం. చెంతకు వచ్చారండి ఏసే చెంతకి. ఏ స్వప్న ఎన్ని సంవత్సరాలు వస్తున్నాం ఏసే చెంతకి? ఎందుకు వస్తున్నామో తెలియదు. ఎందుకు రావాలి? నేను మాట్లాడతాను, నేను అంతా ఆటసిద్ధంగా మాట్లాడతాను. ఎందుకు రావాలి దేవుని సన్నిధికి? రాకపోతే నా బతుకలదా? అవును వెళ్తుంది. దేవుడు అన్యాస్తుడు కాదు. నువ్వు దేవుని దగ్గర రా, దేవుని దగ్గర రాకపో. దేవుడు అన్యాస్తుడు కాదు. నీకు ఇల్లు ఇస్తున్నాడు, పొలాలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇంజనీర్ సీట్లు ఇస్తున్నాడు, నువ్వు బతకడానికి బ్రతికిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. కానీ ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఆ సిద్ధపాటు కలిగినటువంటి కన్యకులు పొందినటువంటి ఆ పరలోకం పొందుకోవట్లేదు. అవునా కదా? మీకు తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 10 మంది కన్యకలు ఏ రీతిగా దేవుని మరి సంతోష పెట్టడానికి వచ్చారండి. సిద్ధపాటు అనేది ఉంది, దేవుడు సంతోష పెట్టడానికి వచ్చారు. ఎంతమంది సంతోష పెట్టారు? ఎంతమంది పెట్టారు? 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు పెట్టారు. మరి నువ్వు ఆ 5 బుద్ధి కలిగిన కన్యకలు నువ్వు లేకపోతే శబ్దము తలుపు వేయబడుతుంది. అయ్యా 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 అని మీరు అంతే ఏడ్చినా అక్రమం చేయవాళ్ళ మీరు ఎవరు? పోండి. అక్రమం అంటున్నాడు. అక్రమం చేసేవాళ్ళు గో టు హెల్, నరకానికి వెళ్తున్నాయి. నా దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సంతోషపెడుతున్నావా? ఆయన కుమారుడిగా పిలవనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన తండ్రిని సంతోషం పెట్టాడు. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట ఆ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నువ్వు వెళ్తేనే, నువ్వు మరణిస్తేనే, నువ్వు చస్తేనే నా ప్రజలందరికీ విమోచన అని చెప్పేసి దేవుడు కర్కశంగా ప్రవర్తించాడు యేసుక్రీస్తు వారి విషయంలో. కర్కశం అండి. ఎవరా యేసు? దేవుడు. ఆ దైవ కుమారుడు దేవుని యొక్క మాట విని, దేవుడు కాదు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకములకు వెలిగిస్తా ఉంటాం. ఎవరా వాక్యము? అది ఎవరా వెలుగు? ఎవరా జీవము? ఎవరా సత్యము? ఎవరా మార్గము? 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తండ్రైన దేవుడు తన కుమారుడి విషయంలో ఎంత కర్కశుడో చూడండి, మన విషయంలో ఎంత దయామయుడో చూడండి. నీవు నేను అందరము ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి రక్షించబడటం కొరకు నువ్వు వెళ్ళాల్సిందే. ఆర్డర్ వేశాడంతే. ఎవరికి? ఎవరా కుమారుడు? ఎవరమ్మా? యేసుక్రీస్తు వారికి ఆర్డర్ వేశాడు. వెంటనే 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధతను చూపాడు తండ్రి అయిన దేవుడు. ఒకవేళ మానవులకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సంసార జీవితంలో పుడితే ఆయన కూడా పాపి అని అంటారని చెప్పేసి ఒక కన్యకను ఎన్నుకున్నాడు.
ఆ రోజుల్లో అండి చాలామంది కన్యకులు. లేఖనం ఉంది, యెషయా గ్రంథం 7:14 ఉన్న లేఖనం. ఏంటా లేఖనము? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన లేఖనము యేసుక్రీస్తు వారికి చెప్పినట్టు లేఖనం. ఆయన పుట్టడానికి 700 సంవత్సరాలు కదండి సమయం వచ్చింది. ఆనాడు చాలామంది కన్యకలు, భక్తి కలిగిన కన్యకలు, అయ్యో నా ప్రభువు నా గర్భంలో పుట్టాలని స్త్రీలందరూ కూడా ఉపవాసం ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఆ దండిత ఎవరికి చెక్కింది? ఎవరికి చెక్కిందమ్మా? మరికి చిక్కింది. ఎందుకో తెలుసా? లేఖనం నెరవేర్చబడాలా. యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో పుట్టవలసినటువంటి వాడు కనుక ఆమెకి ప్రదానం చేయబడినటువంటి యోసేపుకు ప్రదానం చేయబడింది. ఎవరమ్మా? మరియా. పెళ్ళైందండి, ఇంకా పెళ్ళిగాలే, వారు ఏకము కాకమునిపే మరియా గర్భవతిగా ఉంది. ఎంగేజ్మెంట్కి ముందే ఆమె గర్భవతి అయిపోయింది. అది విన్నాడు పాపం యోసేపు. ఎవరైనా ఉంటారండి, ఇప్పుడు పెళ్లి చేసుకునేటువంటి భార్య గర్భంతో ఉంది, కాపురం చేస్తాడా? అంత మంచి మనసు మనకుందా? కానీ యోసేపుకు ఉంది. యోసేపు వాస్తవంగా మనల్ని ఆలోచన చేసి ఆమెను విడనాడటానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఆయన విన్నాడితే ఎవరు సంతోషపడరు? దేవుడు సంతోషపడు. కాబట్టి తన దూతను పంపించి, గాబ్రియల్ దూతని, యోసేపు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకోవద్దు, ఇష్టపడు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినది అని చెప్పేసి అన్నప్పుడు దేవుని యొక్క మాట, దూత ద్వారా చెప్పబడిన మాటకు యోసేపు లోబడ్డాడు. తన భార్య అయినటువంటి మరియా యేసుక్రీస్తు అని భూలోకంలోకి తెచ్చేంత వరకు కూడా 280 సంవత్సరాలు 80 రోజులు ఆమెను ముట్టకుండా ఆమెను చాలా సంరక్షించాడంట. ఎవరు సంతోషించారు అప్పుడు? దేవుడు. చూసారా, మరియా దేవుని సంతోషపెట్టింది, యోసేపు దేవుని సంతోషపెట్టాడు, చివరికి వారి గర్భాన పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు సంతోషపెట్టారు. మనం పెడుతున్నామా నయమి? ఉబ్బు నా ప్రియ దేవుని పిల్లారా, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ వ్యాధుల్లో, నీ రోగాల్లో, నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నీకు తోడుంటానని వాగ్దానం చేశాడు. నిన్ను విడవను, ఎడబాయనని చెప్పాడు. హెబ్రీ రాసిన పత్రిక 13:6-7 నిన్ను విడవను, ఎడబాయనంటే నువ్వు నాకొద్దయ్యా, నిన్ను నీవు నమ్ముకుంటే నా పాపం పోయిద్దేమో, పాపంలోనే నాకు ఆనందం ఉంది, పాపంలో నాకు సంతోషం ఉంది. ఏంటా పాపం? యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని వల్ల కలుగుతున్నవి ప్రశ్నిస్తున్నాడు యాకోబు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా. మీ ఒక్క నిమిషం అండి అయ్యగారు, ఇక్కడ యాకోబు గారు ఎవరితో చెప్తున్నాడో తెలియాలి. ముందు తెలిస్తే మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైంది. యాకోబు ఎవరితో చెప్తున్నాడు? అసలు యాకోబు ఎవరు? మా అన్నయ్య, మీ అన్నయ్య, అపోస్తులండి. అపోస్తులైనటువంటి యాకోబు చెప్పేటువంటి మాట ఏంటయ్యా అంటే, మీలో యుద్ధములను పోరాటములను ఎందుకు కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏంటండి? మీ అవయవంలో కలిగే భోగేచ్ఛల నుండే కదా. లగ్జరియస్ లైఫ్ మాకు అవసరం లేదండి. లగ్జరీ లైఫ్ తినడానికి పట్టడం ఉంటే చాలు నాకు, పడుకోవడానికి 6 అడుగుల మంచం ఉంటే చాలు నాకు. నా కమిట్మెంట్ అది. ఒక ఆయన అన్నారు, మీకు ఉద్యోగం ఉంది కాబట్టి ఎన్నేం చేస్తున్నావు, ఉద్యోగాన్ని ఎప్పుడో విడిచిపెట్టేవాడిని, దేవుని పని ఆగిపోయిద్దని ఉద్యోగం చేస్తున్నాను, మీకు తెలుసో లేదు, ఎప్పుడో విడిచిపెట్టేవాడిని. నా ప్రభు కంటే ఏది నాకు ఎక్కువ కాదు. సంఘాలు నడిపించబడాలంటే, ఆర్థికంగా ప్రోత్సహించాలంటే దేవుడు నాకు ఇచ్చాడు ఉద్యోగం. నేను కష్టపడ్డాను, ఒక్కడికి రాలే నాకు. మా ఆయన చచ్చిపోతే నాకు ఇవ్వలే. నా కష్టార్జితం ది బెస్ట్. ఎందుకో దా కసి అనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, నా ప్రభు సంఘాలను నేను పోషించాలి, సంరక్షించాలి, ప్రభు సంఘాలను కట్టాలి ఆ ప్రాంతాల్లో అనేటువంటి ఆ కమిట్మెంట్. దానికోసం దేని విడిచిపెట్టాను తెలుసా? లగ్జరియస్ లైఫ్ను విడిచిపెట్టాను.
ఏముందండి, 1,40,040 రూపాయలు నా జీతం. రోజు బిర్రు తాగొచ్చు, రోజు వేట మాంసం తినవచ్చు, రోజు ఆ సీరియల్ తాగొచ్చు, రోజు ఇష్టమైనంత తిరగచ్చు. తిరగకూడదా? ఏమి డబ్బులు పెడితే రారా? ఇదంతా భోగెత్తలు కావా? ఎందుకు పెంటతో ఎంచుకున్నాము? దేవుని కొరకు కాదా? నా విషయంలో నా దేవుడు సంతోషిస్తున్నాడు. మరి మీ విషయంలో నేను ఒక్కనే సంతోషిస్తుందా? మీరు సంతోషించొద్దా? మీ భర్తలు సంతోషించొద్దా? మీ భార్యలు సంతోషించొద్దా? మీ పిల్లలు సంతోషించొద్దా? మీ బంధువులు సంతోషించొద్దా? మీ సమాజం సంతోషించొద్దా? గుట్ల బజార్లో ఉన్నందరూ కూడా ఆత్మ సంబంధంగా పరలోకానికి వెళ్ళొద్దా? ఎవరికి పట్టింపు లేదా? ఇంతమంది ఉన్నారు కదా, ఒక ఇంటికి వెళ్ళి స్వార్థను ప్రకటించి యేసుక్రీస్తు వారు మన దేవుడయ్యా, విగ్రహాల్లో దేవుడు లేడు, విగ్రహాలు పూజించే వాళ్ళని దేవుడు నరకానికి తీసుకువెళ్తున్నాడు, అందులో సంతోషం లేదని చెప్పలేమా? అయ్యారు అది మా పని కాదు, మీ పని అని అంటున్నారు. నా పనే, నా శక్తి వంచం లేకుండా చేస్తున్నా, దాంట్లో సిగ్గుపాటు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ అబౌట్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వే. వై? దేవుని యొక్క యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా విభజించువాని గాను నన్ను నేనే దేవునికి చూపుకుంటున్నాను. ప్రియులరా, ఇది అత్యక్తి కాదు, కానీ నేను చేసేదాన్ని బట్టి మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను. చదివించండి, ఉద్యోగం చేయించండి, మంచి పెళ్లిళ్ళు చేయండి, బాగా సంపాదించుకోండి, ఇల్లు కట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి. చేసుకోవద్దు అనట్లేదు, దేవుడు మాత్రం విడిచిపెట్టమాకండి. ఎందుకంటే ఆయన సంతోషిస్తే నీకు ఏది కావాలో అది ఇస్తాడండి. ఒక విధంగా దేవుడు అల్ప సంతోషి. అల్ప సంతోషం తెలుసా? అయ్యా నేను పాపి అయ్యానగానే పరిసయ్యులు పక్కన పెట్టాడు, సుంకరిని తీసుకొని హత్తుని చేర్చుకోలేదమ్మా. అంత గొప్ప దేవుడు మనం ఉంచుకొని ఆయన సంతోషపెట్టకుండా ఏమి సంపాదిస్తావు, ఏమి ఈ భూమి మీద దేన్ని తీసుకుని వెళ్తావు? తీసుకెళ్ళగలమా? ఒక 100 కోట్లు సంపాదించాడు ఒక ఆయన, బిలిగాడు. 100 కోట్లు లేదు, 1000 కోట్లు ఉన్నాయి ఆయనకి. వెళ్తాడా పరలోకానికి? ఎన్నో మరి సహాయ కార్యక్రమాలు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు, వెళ్తారా పరలోకానికి? దేవుని పని చేయనట్లయితే, దేవుని సంతోషపెట్టినట్లయితే, నీ ఆత్మను పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకోనట్లయితే నీవు వెళ్ళవు. తీర్పు తీరుస్తున్నాను అనుకో మాకండి సుమి. ఎంతోమంది భక్తులు గ్రంథం ద్వారా చెప్పిన మాటలు మీకు తెలియజేస్తున్నారు. మీరు ఆశించుతున్నారు కానీ మీరు పొందలేకపోతున్నారు. ఎందుకు? మీరు ఆశిస్తున్నారు. శాంతినగర్లో ఒక ఆయన ఉంది, పేరు చెప్పండి. ఆల్రెడీ ఇల్లు ఉంది, గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇస్తే ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి చేయరాని అప్పులు చేస్తున్నాడు. అరే నాయన, శాంతినగర్లో సంఘాన్ని మనం ఒక 65 లక్షలు పెట్టి కొన్నాం కదా, కొంత అంకులోళ్ళు ఇచ్చారు, 50 లక్షలు కట్టుకోవాలి, రండి కొంత చందాయమంటే దేవుని సంతోషపెట్టకుండా ఎంత ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇల్లు అయిద్దా? ఇల్లు అయింది పో. సంతోషంగా ఉన్నాడా? అప్పులు, వాడొచ్చి బేక వీడొచ్చి బేక. మీకు అర్థమవుతుందా? ఎవరైతే దేవునికి ఇవ్వడం మొదలు పెడతారో వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తారా? మలాకి 3వ అధ్యాయంలో ఆకాశవాక్యులను విప్పి విస్తారమైన దీవెనని ఇస్తాడు. ఎప్పుడు? ఆయన్ని సంతోషపెట్టినప్పుడు. మీకు అర్థమవుతుంది ఆ వ్యత్యాసం? ఒక ఆయన దేవుని సన్నిధికి వెళ్తే 1000 రూపాయలు రాశాడంట. మన సంఘానికి వస్తుంది, ఇంకా సంఘ సభ్యులు కాలేదు. నేను అన్నాను, అలాంటి కొంచెం తీసుకోమాకున్నాను. నీకోసం కన్నీటి ప్రార్థన చేసి ఉద్యోగాల కోసం, లేకపోతే పై ప్రమోషన్ల కోసం ఇంత చేస్తే భిక్ష ఇస్తున్నావా? అదే ఇల్లు కొనుక్కోవడానికి 60-70 లక్షలు అప్పు చేస్తున్నాగా. దాంతోపాటు ఒక 50,000 1 లక్షలు దేవుడికి తీర్చుకోలేరా? అంటే ఎవరిని సంతోషపెడుతున్నారు? మనుషుల్ని సంతోషపెట్టుకుంటున్నారు. భార్యని, బిడ్డల్ని తనను సంతోషపెట్టుకుంటున్నారు. మనల్ని సంతోషపెట్టుకోవద్దని చెప్పను, పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. మన జీవితాల్లో ఇలాంటి మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంఘాలు అభివృద్ధి చెందుతాయి. అంత మాత్రమే కదా, మనం క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మీ అవయములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండియే కదా లగ్జరియస్ లైఫ్. నాకు తెలిసి నేను నేర్చుకున్నటువంటి బైబిల్ బోధ ఏంటంటే, కట్టుకోవడానికి బట్టలు,
తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు చాలా మనిషికి. ఏమండి ఇది కూడా దొరక ఎంతమంది అడుక్కుంటున్నారు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో. ఆ ఇచ్చిన దేవునికి మనం రుణపడి ఉండాలా లేదా, ఆయన సంతోష పెట్టాలి లేదా. చాలా మంది అనుకుంటున్నాం నా బలము, ఎక్సర్సైజ్ చేసిన ఒక్కొక్కరు కండలు పెంచుతాడు, బాడీ పెంచుతాడు. ఆ కండలు పెరగడానికి ఇచ్చిన ఆహారం దేవుడు ఇచ్చాడని గుర్తుంచుకో. నీకు ఇచ్చిన బలము, నీకున్న జ్ఞానము, నీకున్న శక్తి, నీకున్న సమస్తము నా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఏం తీసుకోలేదు. మన పిల్లలు నా కొడుకుని తెత్తాడబ్బా, తెత్తాడు నా మీద. వాళ్ళ అమ్మనే ఏమంటారు నీ మధ్య, అరే నీకు ఇచ్చిన బలం వాడిరా, నువ్వే ఇచ్చావు. అయితే నీకు ఇచ్చిన బలము, నీ శక్తి, నీ ఆలోచన, నీ జ్ఞానము సమస్తము కూడా ఆయన పెట్టిన భిక్ష. భిక్ష అంటే తెలుసామా? మాదాకాలం తల్లి అనగానే ఏం చేస్తాం? పోయా రేపు రా అంటుంది. ఏమన్నా పెట్టలేదా? బిర్రుగా ఇంట్లోనేమో గుమ్మగుమ్మల వాసన వస్తూ ఉంటుంది. ఏది బిర్యానీ చేసుకొని చికెన్ మటన్ వండుకుంటే ఆ గుమ్మగుమ్మలు వచ్చి పాపం ఆ అడుక్కునే ఏమో ముద్ద పెట్టిద్దేమో ఆ మాంసం కూర అని అడిగితే పోమ్మా రేపు రా, రేపే ఉండదు, సద్యలో ఉండదు, మురిగిపోయినా ఉండదు. దేవుడు సంతోషిస్తాడమ్మా? ఇంకోసారి నీకు లేకుండా చేస్తాడు అంతే. నువ్వు పెట్టలేదనుకో ఇంకోసారి నీకు ఆ స్థితి లేకుండా చేస్తాడు. మనం ఇచ్చి కదా ఆయన శోధించాలి, అప్పుడు సంతోషిస్తాడు. అందుకోసం అంటున్నాడు ఇక్కడ, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవులలో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఆశిస్తున్నారని దొరకట్లేదు. ఎందుకంటే అప్పులు అవుతున్నాయి? మీరు ఆశిస్తున్నారు. ఎందుకు? భోగేచ్ఛలను బట్టి. ఎందుకు? మీ అవయవంలో ఉన్నటువంటి అవయవాలు కోరికలు గుర్రాలై పరిగెడుతున్నాయి. ఆ కోరికలకు స్థానం ఏదండి? ఆత్మ కదా. ఆత్మలోనేగా కోరికలు కలిగేది. ఆ కోరికల స్థానం హృదయం కాదా? మనస్సు కాదా? మనస్సాక్షి కాదా? అవే కదా నేను ప్రేరేపించి దేవుని ఎద్దకు రాకుండా, దేవుని సంతోషం పెట్టకుండా ఆటంకపరుస్తున్నాయి. అంటున్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు ఏమీ దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చల పడుదురు కానీ సంపాదించుకొనలేరు. కొట్లాడుదురు, యుద్ధములు చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఏనాడైనా భార్య కానీ భర్త కానీ మన ఇంట్లో సమస్య వచ్చిందండి, నా ఇంట్లోనే సమస్య వచ్చింది, మిమ్మల్ని అంటే మీరు ఫీల్ అవుతారు, నేను నాకే చెప్తున్నాను. ఇప్పుడు నా సమస్య ఏంటంటే మన శాంతినగర్ నుంచి వచ్చింది, కొనుక్కోవాలి. దానికి అడ్వాన్స్ 5 ఇచ్చి ఇగో కాగితాలు రాపించుకోవచ్చు. మన నేను వచ్చాను, ఇంటికి వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి రాపిచ్చాను. 45 లక్షలు కట్టాలి. నా వల్ల ఇద్దా? చెప్పరా విజయ? ఎవరి వల్ల ఇది? 4 చేతులు కలిస్తే చప్పుడు, ఒక చేతు అయితే అండి చెప్పలేదు మనం. నలుగురు కలిస్తే, నలుగురు చేతులు కలిస్తే ఈజీ అయింది పని. ఒక్కడే అంతసేపు కొట్టుకున్నా కానీ పని కాదు. అయితేనే కర్రల గురించి చెప్తాడు. ఒక పొలం ఉందనుకోండి, దాన్ని ఈజీగా ఎరగొట్టేస్తాం. అదే కట్టుంటే ఎరగొడతావా? అంటే నలుగురు కలిస్తే, సంఘం కలిస్తే ఏదైనా చేయగలం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నేను నమ్మినటువంటి ఏంటంటే అది నా పని కాదు. ఒకవేళ నా కొరకు నేను ఇల్లు కట్టుకోవాలి, ఇంకా సుఖపడాలనుకుంటే దేవుడు నాకు అది ఇవ్వడు. ఒకరోజు అది బహుశా మార్చి కాదు, ఫిబ్రవరి నెలలో మీరే అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, గుర్తుందమ్మా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తెల్లారే దానికి భయాన్ని ఇచ్చిన. నాకు నిజంగా నా వల్ల కాదు. నాకే 60 లక్షల అప్పులు ఉన్నాయి, ఏం కట్టగలం? ఒక అవకాశం వచ్చింది, అద్భుతమైన సంఘాన్ని ఖమ్మంలో కట్టాలి అని అంటే సాక్రిఫై చేయాలి, త్యాగం చేయాలి. ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఈ యుద్ధం? అపవాదిని ఎట్లైనా గెలిపించాలన్నా, ఓడించాలన్నా, నా ప్రభుని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో సమిధలుగా కొంచెం మీరు పావులవ్వండి. కొంచెం రోగం వస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. దేవుడికి ఇమ్మంటే ఆయన సంపాదించేది కొంచెం అండి, మా అప్పుడికే సరిపోతుందండి. మరి ఎట్లా దేవుడు సంతోషిస్తాడు? ఎట్లా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు?
ఇవన్నీ తిట్టినట్టు ఉన్నాయి కానీ నిజాలండి ఇవన్నీ కూడా. ఇవన్నీ నిజాలు. అందుకోసం అంటున్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మరొకసారి అండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. భోగేచ్ఛలు, లగ్జరియస్ లైఫ్, అది ఏ కోణంలో మీరు ఆలోచించేయండి. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట లేదు. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదంటే ఏం కోల్పోతున్నారు? నాకు మన ఈ మధ్య ఉమా సిస్టర్ కొత్తగా వస్తుంది, ఆమె అయ్యగారు నేను మిర్చి వ్యాపారం చేసుకుంటాను, 10,000 పెట్టుబడి పెడితే చాలా లాభం వస్తుంది. చాలామందికి నేను సగానికి సగం వడ్డీలు కట్టాను. 10 రూపాయల వడ్డీలు అంటే ఏం మిగులుతాయండి? అంటే ఒకసారి 2 చేసిన తర్వాత నా చేతులు సాక్షులు ఉంది. చాలామంది అన్యాయంగా 10,000 ఇచ్చి 5,000 వడ్డీ తీసుకున్నారంటే ఇంకెట్లా బతుకుతారు ఆ కుటుంబాలు? దేని కొరకు? ఆ సంపాదన దేని కొరకు? భోగెచ్చల కొరకు కదా. ఇప్పుడు మీకు విషయం నిజం చెప్తున్నాను, అన్యాయంగా సంపాదించినోడు రూపాయి తినడండి, రూపాయి తినడు. ఎందుకని? తాగుడు పెడతాడు, వేషలు పెడతాడు, లేకపోతే లగ్జరీ పెడతాడు. ఏమన్నా కడుపు తింటే బాగుండు, అగలబడికి తాగుతాడు, కొన్ని రోజులైతే సచ్చి కూర్చుంటాడు. జీవితం నేర్పిన పాఠం, దేవుని సంతోష పెట్టకుండా నువ్వు ఏదైనా చెయ్యి. యూ కెనాట్ గెయిన్ ద ప్రాఫిట్. నీ జీవితంలో లాభం అనేది పొందవు. ఇక్కడ అంటున్నాడు, మీరు ఆశించుతున్నారు కానీ దొరకటలేదు. ఎందుకని? నరహత్య చేయుదురు, మత్తరపోదురు కానీ సంపాదించుకోలేదు. నరహత్య చేయటం ఏంటి? భౌతిక సంబంధంగా చూడండి, ఒక వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళుతున్నాడు అని అంటే ఆయన జీవితంలో ఈ పాపం ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ఒక రాజకీయ నాయకుని తీసుకోండి, లేకపోతే ఒక పెద్ద ధనవంతుని తీసుకోండి, వారి వెనక ఖచ్చితంగా ఈ అసూయ, ద్వేషము, కలహము, నరహత్య వీటితో కూడినటువంటి అనేకం ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభు అది ముందుగానే గుర్తించి కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే చస్తాడు, తుపాకీ పట్టుకున్నాడు తుపాకీతోటే చస్తాడు. ఎవరు నరహంతకులు? నరహంతకులు ఎవరండి? భోగేచ్ఛలు కలిగిన వారు. ఎవరైనా నరహంతకులు? యుద్ధములు చేసేవారు. ఎవరు నరహంతకులు? అపవాది కబాంధస్థానంలోని దేవునిపై పోరాడేవారు. ఎవరండి నరహంతకులు? భోగేచ్ఛలు కలిగించేవారు. ఎవరు నరహంతకులు అండి? ద్వేషించేవారే నరహంతకులు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవమున్నదని మీరు ఎరుగుదురు. నరహంతుడు అంటే పొడవక్కర్లే, బనేసుకొని మోదక్కర్లే, తల మీద తుపాకుతో కాల్చక్కర్లే. ఎవరంటే నరహంతకులు? ద్వేషిస్తేనే నరహత్య చేసినట్టు. తోడబుట్టిన అన్నదమ్ములు కూడా సమాధానం లేని పరిస్థితులు ఈ రోజుల్లో. అన్నంటే తమ్ముడు, తమ్ముడంటే ఎక్కడ తేడా?